ఆక్సిడెంటల్ ఇంటర్నేషనల్ డెంటల్ ఇంప్లాంట్స్ హాస్పిటల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎటువంటి దంత సమస్యలకైనా మా స్పెషలిస్ట్ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయబడును. రూట్ కెనాల్, ఇంప్లాంట్స్, అలైనర్స్, లేజర్ ట్రీట్మెంట్ మరియు జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం చేయబడును. మా చిరునామా బిసైడ్ భ్రమరాంబిక మల్లికార్జున థియేటర్, హైదరాబాద్. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ మాధురి, పెరియోడాంటిస్ట్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్. ఈరోజు మనము డెంటల్ ఇంప్లాంట్స్, అసలు డెంటల్ ఇంప్లాంట్స్ అంటే ఏంటి, నిజంగా అసలు పన్ను మిస్ అయితే రీప్లేస్మెంట్ అవసరమా, రీప్లేస్మెంట్ చేసుకోకపోతే ఇబ్బందులు ఏంటి, దాంట్లో కూడా డెంటల్ ఇంప్లాంట్స్ వల్ల చేయించుకోవటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అనేది డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, ఏదైనా కారణం వల్ల పన్ను కనుక లేదనుకోండి, అంటే ఊడిపోయినా, ఇరిగిపోయినా, లేదంటే పుచ్చిపోయిందా పన్నుని తీసేసినా దాన్ని రీప్లేస్మెంట్ అనేది చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే, ఆ పన్ను అక్కడ లేకపోవటం వల్ల అక్కడ చూవింగ్ ఎఫిషియన్సీ తగ్గటమే కాకుండా ఆ పక్కనున్న నైబరింగ్ టూత్కి కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఎలా ఎఫెక్ట్ పడుతుంది అంటే, ఎగ్జాంపుల్, కింద పన్ను లేదనుకోండి, దానికి ఆపోజిట్ ఉన్న పైన పన్ను సూపర్ ఎరప్షన్ అంటే కిందకి జారుతుంది. ఎందుకంటే దానికి స్టాపర్ లేకపోవటం వల్ల. అదే కాకుండా పక్కనున్న పళ్ళ కూడా డ్రిఫ్టింగ్ అంటారు. డ్రిఫ్టింగ్ అంటే ఎక్కడైతే ఒక 10 మంది లైన్గా నించుంటారో ఒక చోట ఎక్కడైనా గ్యాప్ ఏర్పడుతుందో ఈ పక్కనున్న పళ్ళు ఇట్లా వాలిపోతాయి ఆ స్పేస్లోకి, దాన్ని డ్రిఫ్టింగ్ అంటారు. ఆ డ్రిఫ్టింగ్ జరగటం వల్ల పంటి మధ్యలో గ్యాప్స్ రావటము, ఎక్కడైతే పై పన్ను కింద పన్ను తగలాలో అక్కడ తగలకపోవటం వల్ల సో చాలా ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి అన్నమాట. ఇది అనేది చాలా స్లోగా జరుగుతాయి కాబట్టి సడన్గా యాజ్ ఏ పేషెంట్ మీరు అబ్జర్వ్ చేయలేరు. సో ఇదే కాకుండా మన చూవింగ్ ఎఫిషియన్సీ తగ్గటం వల్ల మన సలైవరీ, అంటే మనం ఎప్పుడైతే అన్నం నములుతూ ఉంటామో అప్పుడు మన సలైవరీ గ్లాండ్ నుంచి మన ఓరల్ క్యావిటీలో ఎమైలేజ్ అనే ఒక ఎంజైమ్ రిలీజ్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది అంటే ఫాస్ట్గా మన ఫుడ్ బ్రేక్ డౌన్కి చాలా ఉపయోగపడిద్ది. ఓరల్గా కూడా ఉండటం వల్ల స్టమక్లో కూడా అది ఎమైలేజ్ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వకపోవటం వల్ల, లేకపోతే సరిగ్గా చూ చేయకుండా మింగటం వల్ల ఆ ఎమైలేజ్ ఎంజైమ్ దాంట్లో ఉండదు కాబట్టి మింగిల్ చేసిన ఫుడ్లో మనకి డైజెషన్ కూడా డిలే అవుతుంది. సో డైజెషన్ డిలే అవటం వల్ల చాలా ఫర్దర్గా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మనకి పన్ను లేకపోవటం ఓన్లీ చూవింగే కాదు, తర్వాత ఫర్దర్గా కూడా డైజెషన్ కావచ్చు, తర్వాత మన ఎనర్జీ లెవెల్స్ కావచ్చు, తర్వాత ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ రావటం కానీ, డయాబెటీస్ అంటే షుగర్ లెవెల్ మెయింటైన్ అవ్వకపోవటానికి కూడా ఈ పళ్ళు లేకపోవటం ఒక కారణం అన్నమాట. సో దీనికి రీప్లేస్మెంట్ మెథడ్ బెస్ట్ డెంటల్ ఇంప్లాంట్ అని ఎందుకన్నాను అంటే, డెంటల్ ఇంప్లాంట్లో మాత్రమే ఆ పక్కనున్న పళ్ళని కానీ అక్కడున్న చిగురును కానీ ఏమీ డిస్టర్బ్ చేయకుండా, వాటి మీద బరువు పడకుండా లోపలున్న ఎముక సపోర్ట్ తీసుకొని పన్ను అనేది పెడతాం. అందుకని మిగతా ఉన్న మొడాలిటీస్ కంటే డెంటల్ ఇంప్లాంట్స్ అనేది బెస్ట్ ఆప్షన్. డెంటల్ ఇంప్లాంట్ అంటే ఏం చేస్తాము అంటే, ఎక్కడైతే పన్ను మిస్ అయిందో అక్కడ ఎముక సపోర్ట్, అంటే మ్యాండిబుల్ ఆర్ మ్యాగ్జిలా ఎముక సపోర్ట్ తీసుకొని పన్ను అనేది ప్లేస్ చేయటం అనేది జరుగుతుందన్నమాట. సో దీని గురించి అంటే డెంటల్ ఇంప్లాంట్స్ సింగిల్ ఇంప్లాంట్ కావచ్చు, ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ కావచ్చు, లేదు అంటే ఏదైనా అదర్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు విత్ ఇన్ షార్ట్ పీరియడ్ డెంటల్ ఇంప్లాంట్స్ విత్ క్రౌన్స్ పెట్టించుకోవటం గురించి కావచ్చు. ఇక్కడ మన ఆక్సిడెంటల్లో ఏ కంట్రీ వాళ్ళకైనా, ఎటువంటి టైం పీరియడ్ లిమిట్ ఉన్న వాళ్ళకైనా ఈజీగా ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. దీని గురించి ఫర్దర్గా డీటెయిల్స్ కావాలి అంటే మా దగ్గర డెంటల్ టూరిజం అనే ప్యాకేజెస్ కూడా ఉంటాయి. దీని రిలేటెడ్ మీరు మమ్మల్ని కమెంట్ రూపంలో డీటెయిల్స్ గురించి అడగచ్చు.